స్లిమ్ లెగ్స్కి ఎక్సర్సైజెస్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా పర్వతాసన భంగిమలో శరీరాన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు చేతులు అసలు కదపం, స్ట్రైట్గానే ఉంటాయి. ఇప్పుడు పాదాలు చూడండి, ఒక కాలు మోకాల దగ్గర బెండ్ చేస్తాం, పాదాలు మడమ నుంచి వేళ్ల మీదకి వచ్చేస్తుంది. ఆల్టర్నేటివ్, ఒక కాలు ముందుకు వస్తే ఒక కాలు వెనక్కి వెళుతుంది అనమాట. ఇది లెగ్స్కి అంటే పిక్కలకి, తొడలకి, పాదానికి, గుత్తి భాగం దగ్గర, తొంటి జాయింట్ దగ్గర అన్ని భాగాల్లో కదలకి తీసుకొస్తున్నది అసలు. ఇక రెండో వ్యాయామంగా మనం అశ్వసంచలనాసన్, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చేస్తాం కదా, అట్లా పెట్టి కుడికాలు మోకాల మీద ఆని ఉంటుంది, ఎడమ కాలుని స్ట్రైట్గా వెనక చాపేస్తాం. ఇప్పుడు చేతుల మీద అటు ఎడమ పాదం మీద మూమెంట్ ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకు, మళ్ళీ అట్లా పాదం గుత్తి దగ్గర చూడండి మార్పు ఎట్లా వస్తుంది. అట్లా ఆనిన మోకాలు, కుడికాలు మోకాలు ఉంది కదా, దాని మీదే మూమెంట్ ఇవ్వాలి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు, మళ్ళీ అట్లా ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్. ఇప్పుడు ఈసారి ఎడమ కాలుని మోకాళ్ళ మీద పెట్టి అట్లా ఉంచిన తర్వాత చేతుల మీద కాలుని వెనక్కి ముందుకి మూమెంట్ అట్లా చేస్తాం. ఇదే విధంగా ఒక 7-8 రౌండ్స్ చేయగలిగితే లెగ్స్ స్లిమ్గా అవ్వటానికి, కాళ్ళల్లో కండరాలు బలపడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా అశ్వసంచలనాసనలోనే చూడండి, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కాలు చేతుల మధ్యలోకి తీసుకొస్తాం కదా, అట్లా పెట్టేస్తాం. ఎడమ కాలును చూడండి 2 చేతుల మధ్యలో పెట్టేసాం. అప్పుడు కుడి మోకాల మీద అట్లా ఆనిచ్చి నుంచుని ముందుకి వెనక్కి, కుడి మోకాల మీద మూమెంట్. ఇప్పుడు తొంటి భాగం దగ్గర, తొడల భాగం దగ్గర చూడండి, కాళ్ళ భాగం అంతా కూడా అట్లాంటి కదలికి వస్తుందో. ఇలా ఒక 10 రౌండ్ చేసిన తర్వాత ఈసారి కాళ్ళు మార్చేస్తాం. ఎడమ మోకాల మీద నుంచుని ఈసారి కుడి కాలుని 2 చేతుల మధ్యలో అట్లా పెట్టేసేసి ముందుకి వెనక్కి అట్లా. అంటే కుడి కాలు వెనక్కి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా అవ్వాలి, బెండ్ లేకుండా స్ట్రైట్గా చాపేసినట్లు వెనక్కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు బెండ్ అవుతాం, వెనక్కి వచ్చినప్పుడు స్ట్రైట్ అవ్వాలి. ఈ మూమెంట్ అట్లా వస్తుంటేనే తొంటి దగ్గర కానీ, కాళ్ళ దగ్గర కానీ రిజల్ట్ బాగా వస్తుంది. సీటు వెళ్ళి చూడండి మడానికి ఆనిపోతుంది, ఆ విధంగా చేయాలి. ఇట్లా 2 కాళ్ళ మీద చేయగలిగితే స్లిమ్ లెగ్స్కి చాలా చాలా మంచిది ఇది.